మీ యజ్ఞము చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతా మనుర పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు, సౌభాగ్యం కలుగుతుంది. యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారే నిజానికి దొంగలే. యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతనగా సుప్రసిద్ధులు సర్వపాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజించురు. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షము వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన మృద్వామము ఆచరణచే యజ్ఞము జనిస్తుంది. మానవులు విహిత మృద్వాములు వేదములో చెప్పబడ్డాయి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యాముక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞకర్మలో శ్యసిస్తాడు అని ఉంటాడు. వేదముచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రములో తన బాధ్యత తాను నెరవేర్చనివారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టివారి జీవితము వ్యర్థమే. కాని ఎవరైతే ఆత్మయందే రమించి ఆత్మజ్ఞానోదయులగు ఆత్మయందే సంతృప్తులుగా ఉందురో వారికి ఎట్టి మృద్వామమూ ఉండదు. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధును చెయ్యటం వలన కాని చెయ్యము పోవటం వలన కాని వారికి వచ్చేవీ పోయేవీ ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరము లేదు. కాబట్టి మమకారాసక్తుని విడిచిపెట్టి ఆసక్తురహితుడవై నీ పనులను ఒక మృద్వాములాగా నిర్వహించుము. ఏన మృద్వామ ఫలపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరకోగలడు. తమ ధర్మమును నిర్వరించడం ద్వారానే జనము మహారాజు వంటివారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ మృద్వామ నిర్వహణ చెయ్యాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొలిపిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఈ మూడు లోకలలోక నాకు చెయ్యవలసిన మృద్వామం ఏమీ లేదు అర్జునా. నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చెయ్యాల్సిన విధిని చేస్తూనే ఉంటాను. నేను నా విహిత మృద్వామును జాగ్రత్తగా చెయ్యనిచో ఓ పరంతపా అందరూ మనురాలు నాదారినే అన్ని విద్యలుగా అనుసరిస్తారు. నేను నా మృద్వామును చెయ్యముపోతే ఈ సమస్త లోకలు నాశనమవుతాయి. జరిగే అక్రమలోకల్లానికి నేనే సాధ్యుడను అవుతాను, మరియు మానవజాతికి శాంతి లేకుండా అవుతుంది. అజ్ఞానులు మృద్వామఫలయందు ఆసక్తు మమకారంతో తమ విధును నిర్వరించినట్టుగా ఓ భరతవంశ స్యజ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శం చేయటం కోసం తమ మృద్వామును ఆచరించాలి. మృద్వామును ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో మృద్వామును చేసే అజ్ఞానుల బుద్ధిని స్యజ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా స్యజ్ఞానోదయ స్యస్థితిలో తమ విధుని నిర్వరిస్తూ అజ్ఞానులకు కూడా విహిత మృద్వామును చేయటానికి స్ఫూర్తిని ఇవ్వవలను. అన్ని కర్మలు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కాని అజ్ఞానంలో జీవాత్మ తానే ఈ శరీరం అన్న భ్రమతో తనే మృద్వా అని అనుకుంటుంది. ఓ మహాబాహువులైన అర్జున, స్యజ్ఞానులు ప్రకృతి గుణములు మరియు మృద్వాము నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్నవే గుణములే ఇంద్రియగ్రాహ్య విషయవస్తు రూపంలో గుణములయందు మొదలుతున్నవని తెలుసుకొని వాటియందు ఆసక్తులు కలుగరు. గుణముల ప్రవృత్తిచే భ్రమకుతోనైనవారు వారి మృద్వామఫలయందు ఆసక్తులవుతారు. కాని ఈ సత్యమును అర్థం చేసుకున్న స్యజ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను మోపపరచరాదు. అన్ని కర్మలను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థచింతన విడిచిపెట్టి మానసిక సోమము వీడినవాడివై యుద్ధం చేయుము. పూర్తి శ్రద్ధావిశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలు పఠించేవారు కర్మబంధము నుండి విముక్తులవుతారు. కాని స్యజ్ఞానం లేక విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాను వెతికేవారు ఈ సిద్ధాంతమును నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియవస్తు విషయముపై రాగద్వేషములను కలుగుంటాయి. కాని వాటికి వశం కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధములు మరియు శత్రువులు.
ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపంతో కూడి ఉన్న సర్వే తమ స్వధర్మాన్ని నిర్వహించడమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వహించడంలో మరణించినా మంచిదే, కాని ఇతరుల ధర్మాన్ని అనుసరించి ప్రమాదమరదమైనది. అర్జునుడు ఇలా అడిగాడు: ఓ వృషిడి వంశీయుడా శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్లు పాపపు పనులు చేయడానికి ప్రేరేపింపబడును? సర్వేననైనత భగవంతుడు ఇలా పలికెను: రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కమ్మే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిగా తెలుసుకునుము. నిప్పు పొగచే కప్పబడిన అద్దం దుమ్ముచే మసగారినట్టుగా, గర్భాశయముచే భ్రూణశిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానం కర్మచే ముప్పివేయబడుతుంది. అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరచపరే కోరికల రూపంలో ఉన్న శత్రువుచే ముప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివల్ల మండుతూనే ఉంటుంది. ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియములు, మనస్సు ఈ కోరికలకు మూలస్థానములు అని చెప్పబడ్డాయి. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మను భ్రమకు గురిచేస్తుంది. కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా, మొదటకునే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానమును నశింపజేసే ఈ పరమ పాపిష్టి కర్మను అనే శత్రువును నిర్మూలింపము. స్థూల శరీరం మన్నా ఇంద్రియములు ఉన్నతమైనది, ఇంద్రియముల మన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు మన్నా మరింత ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులైనవాడా, ఇంద్రియ మనోబుద్ధులనబడే నీ నిమ్న అస్తిత్వాన్ని ఆత్మశక్తి అనబడే నీ ఉన్నత అస్తిత్వంచే వశపరుచుకొనుము. మరియు కర్మ అనే బలీయమైన శత్రువును సంహరింపుము. ఇది ఉపనిషత్ సారాంశం. బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగము అను 3వ అధ్యాయము. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును సూర్యభగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకు, మనువు ఇక్షావకునికి దీనిని ఉపదేశించారు. ఓ శత్రువును జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగశాస్త్రమును పరంపరలో పొందితిరి. కాని కాలగ్రమంలో అది ఈ లోకంలో క్షీణించిపోయినది. అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకి ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. అర్జునుడు ఇలా అడిగాడు: నీవు వివస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు, మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దానిని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరిచిపోయావు, కాని అవన్నీ నాకు జ్ఞాపకమున్నాయి. ఓ పరంతప, నేను పుట్టుక లేనివాడినై ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశం లేనివాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్యశక్తిచే అవతరిస్తుంటాను. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ధర్మాత్మను కాపాడడానికి, దుర్మార్గులను నిర్మూలించడానికి మరియు ధర్మసత్తత్వమును తిరిగి ప్రతిష్ఠాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. నా యొక్క జన్మ మరియు కర్మ దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఓ అర్జున, వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్యస్తులుగా ఉండి, నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు.